గంగవరం మండలం ఉన్నటువంటి పామారు, గంగేరు, అలాగే గంగవరం మరి యూనియన్ సంబంధించి ఆటో యూనియన్ సంబంధించి మరి ప్రెసిడెంట్లు, కార్యదర్శులు అదేవిధంగా ఆటో కార్మికులందరూ కూడా ముందుగా మా యొక్క IFTU భారత కార్మిక సంఘాల సమైక్య తరఫున విప్లవంగా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా మరి స్త్రీలకి ఉచిత బస్సు ఏదైతే మరి పెట్టారో ఈ ఉచిత బస్సు వల్ల ఎవరైతే లక్షలాది మంది కార్మికులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రయాణాలు చేసుకుంటూ ఆటోల మీద జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క కార్మికులకి గత ప్రభుత్వం ఉడతాబద్దిగా ఎంతో కొంత సాయం చేసింది. ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి సహాయ సహకారాల కార్మికులకు అందించకుండా ఈరోజు మరి వాళ్ళు బతుకుతూ ఉంటే మరి ఈ ఉచిత బస్సు పెట్టి మరి ఆటో కార్మికులని పొట్టనే కొడతా ఉంది. దాంట్లో ఈరోజు ఆటో రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు SC, ST, BC వర్గాలకు చెందినటువంటి ఓసీల్లో మరి చిన్న చితగా ఉన్నటువంటి కార్మికులు ఈరోజు మరి రోడ్డు మీద బతుకుతూ ఉన్నారు. ఈరోజు ఈ ఉచిత బస్సు తీసుకురావడం వల్ల మరి లక్షలాది మంది కార్మికులు మరి బతుకులు దినదనగణంగా మారుతూ ఉన్నాయి. జీవో నంబర్ 21 తీసుకొచ్చారు, దాన్ని తక్షణమే రద్దు చేయాలని, అదేవిధంగా ఈ ఉచిత బస్సు వల్ల నష్టపోతున్నటువంటి ఆటో కార్మికులు కుటుంబాలు పోషణ వాటి జీవించాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నెలకి 30,000 రూపాయలు మరి ఆ కుటుంబానికి, ప్రతి కార్మిక కుటుంబానికి 30,000 రూపాయలు ప్రకటన ఇవ్వాలనేసి ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైక్య తరఫున మరి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆటో రంగంలో పనిచేసినటువంటి లక్షలాది మంది మరి చదువుకుని ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక ఆటోలు మరి కొనుక్కుని ప్రభుత్వం మరి లోన్లు ఇవ్వకపోతే, బ్యాంకుల ద్వారా లోన్లు ఇవ్వకపోతే ప్రైవేట్ ఫైనాన్స్లో లక్షలాది రూపాయలు మరి పెట్టి ఈ ఆటోలు కొనుక్కుని ఫైనాన్స్లో తెచ్చుకుని ఇవాళ అప్పులు సొప్పులు చేసి ఇవాళ వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. అందుకే ఈ నియోజకవర్గం ఉన్నటువంటి మన కార్మిక శాఖ మంత్రి గారు కూడా మన దగ్గరలో అందుబాటులో ఉన్నారో కార్మిక శాఖ మంత్రులు కూడా ఈ యొక్క సమస్యని, ఆటో కార్మికుల సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సమస్య ఉంది, ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాలనేసి కార్మిక శాఖ మంత్రి గారు కూడా ఈ సందర్భంగా ఈ ధర్నా నిరసన సందర్భంగా ఆయన మేము డిమాండ్ గుర్తు చేస్తున్నాం. ఈ ఆటో కార్మికులు ఇందాక మన కార్మికులు మిత్రులు చెప్పినట్టుగా ఇది ప్రారంభం మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ ఆటో కార్మికుల సమస్యల్ని స్పందించి వాళ్ళ యొక్క కుటుంబాలని ఆదుకోవాలని, అదేవిధంగా ఫ్రీ బస్సులు నడుపుకున్నారు కార్మికుల కుటుంబాలకి మేము ఏదైతే 30,000 రూపాయల నెలకి వాళ్ళు కేటాయించాలన్నో ఆ విధంగా కేటాయించి ఆ యొక్క ఆటో కార్మికుల్ని బతుకుల్ని, ఆ యొక్క ఆటో కార్మికుల జీవితాన్ని మెరుగుపరచాలని వేసి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం స్పందించి దీని మీద ఏదో చర్యలు తీసుకోకపోతే దీన్ని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో యూనియన్ కార్మిక సంఘాలన్నీ కలిసి మొత్తంగా కూటమిగా ఏర్పడి దీని వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని మరి నిర్మిస్తూ ఉన్నారు. వచ్చి ఈ నెల 18వ తేదీన కూడా రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ సెంటర్లో మరి మహాధర్నాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యని, ఆటో కార్మికుల సమస్యను పరిష్కరించాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమసేన. అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఆటో యూనియన్ల నిరసన దేనికంటే ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం మరి సూపర్ 6లో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని విడుదల చేసింది. మరి ఇంతవరకు అయితే మాకు ప్రజలకి మమేకంగా ఉండేది. ఈ పథకం ద్వారా ప్రతి స్త్రీ కూడా స్త్రీ శక్తి పథకాన్ని ఉపయోగించుకుంటుంది. దాని ద్వారా మా ఆటో కార్మికుల ఉపాధి కోల్పోయింది. మేము ఆటో వేసుకుని వెళ్తుంటే ఏ ఒక్కరూ ఎక్కడం లేదు. దాని ద్వారా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ఫైనాన్షియల్ కట్టలేక, ఇన్సూరెన్స్లు కట్టలేక, బండి రికార్డును బ్రతికించుకోలేక మేము నానా తంటాలు పడుతున్నాం. మరి ఈ విధంగా చేస్తే మేము ఆత్మహత్యలే మాకు శరణం. ఈ కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మా ఆటో యూనియన్ల మద్దతు కోరి మా ఆటో డ్రైవర్లందరూ కూటమి ప్రభుత్వానికి ఓటు వేయండి, ఓటు వేసిన వెంటనే మిమ్మల్ని మేము మంచి రంగంలో మిమ్మల్ని తీర్చిదిద్దుదాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఆటో ఎక్కి
మా అందరిని ఆదుకుంటాను, సోలార్ని తీసుకొస్తాను, సోలార్ని పైన పెట్టి మీకు పెట్టుబడి లేకుండా మీకు ఆదాయాన్ని మీకు సమకూరుస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మరి ఈ స్త్రీశక్తి పథకం ద్వారా మా కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా మేము చాలా సార్లు తెలియపరుచుకున్నాం. ఆఖరికి భిక్షాటన కూడా చేసాం. ఈ భిక్షాటన కూడా చేసినా కానీ ఈ ప్రభుత్వం నిద్రపోతుంది, ముందు నిద్రపోతుంది. ఇప్పటికైనా ఆదుకొని మరి మమ్మల్ని, మా ఆటో కార్మికుల కుటుంబాన్ని మరి మమ్మల్ని ప్రథమ మెట్టు ఎక్కిస్తారో లేకపోతే కాటికే ఈడుస్తారో ఇది మీకే విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇంత ఎంతో మంది కార్మికులు, ఆటో కార్మికులు తమ కుటుంబంలో రోడ్లు పడ్డారు కాబట్టి ఈ యొక్క ధర్నా నిరసన వ్యక్తం చేస్తూ ఆ ప్రభుత్వానికి తెలియవస్తున్నాము. కావున వెంటనే ఈ గవర్నమెంట్ మా యొక్క ఆటో సౌకర్యాన్ని పాల్గొంటారని నిరసన జరుగుతున్నాం. అలా ఆటో సౌకర్యం మనం కార్మికుల ముఖ్యం చేసినట్టు ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, 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 ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఆదుకోవాలి. ఫ్రీ బస్సు వల్ల నష్టపోతున్న ఆటో కార్మికుల కుటుంబాల్లో ఆదుకోవాలి. ఫ్రీ బస్సు వల్ల ఆటో కార్మికుల జీవితం కుటుంబాల్ని ఆదుకోవాలి. ఆటో కార్మికుల జీవితాల్ని ఫ్రీ బస్సు వల్ల నష్టపోతున్న ఆటో కార్మికుల కుటుంబాల్ని ఫ్రీ బస్సు వల్ల నష్టపోతున్న ఆటో కార్మికుల కుటుంబాల్ని ఆదుకోవాలి. ఆటో కార్మికుల్ని ఆటో కార్మికులు ఆటో కార్మికుల ఐక్యత ఈ కోడలో ఉచిత ప్రయాణం కోసం జరగడం వల్ల ఎంతో మంది కార్మికులు, ఆటో కార్మికులు తమ కుటుంబంలో రోడ్లు పడ్డారు కాబట్టి ఈ యొక్క ధర్నా నిరసన వ్యక్తం చేస్తూ ఆ ప్రభుత్వానికి తెలియవస్తున్నాము. కావున వెంటనే ఈ గవర్నమెంట్ మా యొక్క ఆటో సౌకర్యాన్ని పాల్గొంటారని జరుగుతున్నాం. అలా ఆటో సౌకర్యం మనం కార్మికుల ముఖ్యం చేసినట్టు